క్వశ్చన్ ఆన్ హెల్త్. ఇక డయాబెటీస్ అనే వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇంతకుముందు 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం ఈ డయాబెటీస్ వ్యాధి అనేది చూస్తున్నాం. అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఇది వచ్చిన తర్వాత లక్షణాలు ఏంటి, అదేవిధంగా ఈ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి, సో వీటిపైన ఇంకా క్లుప్తంగా డిస్కస్ చేయడానికి మనతో పాటు లైవ్ డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ దిలీప్ గుడే, ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ముందుగా షుగర్ అనేది మనం ఇంతకుముందు వయసు పైబడిన వారిలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ డయాబెటీస్ అనేది మనకి కనిపిస్తుంది. అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి? సో షుగర్ బేసిక్ గా 2 రకాలండి, టైప్ 1 టైప్ 2 అనుకుంటాను. అయితే టైప్ 1 డయాబెటీస్ యూజువల్ గా పిల్లల్లో చూస్తాం. అంటే 8-9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అవ్వచ్చు, దెన్ అంటే 17-18-19 వరకు, అంటే ఆ టైంలో వాళ్ళకి షుగర్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. దాని టైప్ 1 డయాబెటీస్ అంటుంది. దాంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ కి అగేన్స్ట్ గా, ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ యాంటీబాడీస్ బేసిక్ గా ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ని నాశనం చేస్తాయి. సో ప్యాంక్రియాస్ నుంచి ఏమాత్రం ఇన్సులిన్ సెక్రెట్ అవ్వని కండిషన్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది యూజువల్ గా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, క్యాంపైలో బ్యాక్టీరియా అని కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చిన వాళ్ళు, కొంతమందిలో ఈ ప్యాంక్రియాస్ డిస్ట్రాయ్ అయితే వచ్చే కండిషన్ టైప్ 1 డయాబెటీస్. ఇది యూజువల్ గా పిల్లల్లో చూస్తాం. అయితే టైప్ 2 డయాబెటీస్ యూజువల్ గా 80-90% మొత్తం పాపులేషన్ లో ఉన్నది టైప్ 2 డయాబెటీస్, అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్. ఇది మీరు చెప్పినట్టు 50 పైబడిన వాళ్ళలో మనం ఇంతకుముందు చూసేవాళ్ళం. ఈ మధ్య ఇన్ఫాక్ట్ 20s లోనే చూస్తున్నాం. 20-25 ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో కూడా ఊబకాయం, ఒబిసిటీ తీవ్రంగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా డయాబెటీస్ రిస్క్ అనేది పెరగడం అనేది చూస్తున్నాం. సో ఏమవుతుంది, ఎందుకు దీనికి కారణం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక సిండ్రోమ్. అంటే ఇన్సులిన్ బాడీలో ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అది బాడీకి సరిపడకపోవడం, ఆర్ ఉన్న ఇన్సులిన్ సరైన విధంగా పనిచేయలేకపోవడం. ఎందుకు అంటే బాడీలో వైడ్ స్ప్రెడ్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. బాడీలో ఉన్న ఫ్యాట్ వల్ల, బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ అవసరం ఎక్కువ అవుతుంది. సో ఇలా ఇన్సులిన్ అవసరం బాగా ఎక్కువ అయినా కూడా బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ మాత్రం కొంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అయితే ఇది మనం ఇంతకుముందు 40-50 ఏళ్ళ పైబడిన వాళ్ళని చూసేవాళ్ళం, కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఒబిసిటీ, కేవలం బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల ఇన్ఫాక్ట్ 20s లో కూడా మనం ఈ మధ్య టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. సో దీనికి ఇది ఒక అలార్మింగ్, అంటే చాలా మంది మనం ఆందోళన చెందాల్సిన విషయమే, ఇది చిన్న విషయం కాదు. ప్రీ డయాబెటీస్ ఇలా 2 రకాలుగా ఉన్నాయి. అంటే ఇవాళ ఉన్న ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటిక్ పేషెంట్ అవ్వబోతున్నాడు. సో దాన్ని మనం ఖచ్చితంగా ఆపగలం, అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయగలం. అంటే డయాబెటీస్ కాన్సెప్ట్, ఇప్పుడు జెనెటిక్ గా డయాబెటీస్ రావాల్సి ఉంది అనుకుంటే, అంటే ఫ్యామిలీలో ఫాదర్ కి మదర్ కి కనుక డయాబెటీస్ ఉంటే ఈ పిల్లలకు వచ్చే డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ. అయితే ఆ రిస్క్ ని మనం కనీసం 5-6 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయగలం. కాకపోతే మనకున్న చెడు లైఫ్ స్టైల్ వల్ల, అంటే డైట్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, బాగా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం అవ్వచ్చు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల బాడీ ఫ్యాట్ పెరిగి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే 9 to 5 జాబ్ చేసుకుంటూ 8 గంటలు కూర్చొని ఉండటం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల బాడీలో ఫ్యాట్ పెరుగుతూ ఉండటం వల్ల వీళ్ళకి ఎప్పుడో రావాల్సిన డయాబెటీస్, అంటే జెనెటిక్ గా ప్రిడిస్పోజ్ అయ్యి 45 రావాల్సిన డయాబెటీస్ వాళ్ళకి 35 or 30లోనే డయాబెటీస్ వస్తుంది. సో అదేవిధంగా మనం కనుక అంటే దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేస్తే, బాడీలో ఫ్యాట్ తగ్గించుకోగలిగితే, పిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం 23 కంటే తక్కువకు తీసుకురాగలిగితే, 22 కానీ 21 కానీ తీసుకురాగలిగితే డయాబెటీస్ ఆన్సెట్ ని మనం ప్రీపోన్ కాదు, పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే 40కి వచ్చే డయాబెటీస్ మనం 50కి వచ్చేలాగా కూడా మనం చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది వంశపారపర్యంగా కూడా వస్తుంది అని అంటుంటారు కదా, సో మరి ఇది నిజమే అంటారా? అవునండి, ఖచ్చితంగా. యాక్చువల్గా ఇద్దరు పేరెంట్స్, అంటే మదర్ ఫాదర్ కూడా ఇద్దరికి డయాబెటీస్ కనుక ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ 70-80% వరకు ఉంటుంది. అయితే ఈ రిస్క్ ని మనం ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయగలం, ఈ రిస్క్ ని తగ్గించుకోగలం. మంచి లైఫ్ స్టైల్ తో బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గించుకుంటాం.
అలాగే టైప్ 1 డయాబెటీస్కి మాత్రం వంశపారంపరంగా అంతటి రిస్క్ లేదు, 10% కంటే తక్కువ ఉంటుంది. బట్ ట్విన్ కాన్కార్డెన్స్ స్టడీస్ అంటారు, అంటే కవలల్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ని గమనిస్తూ కనుక చూస్తే టైప్ 2 డయాబెటీస్లో మాత్రం ఖచ్చితంగా వెరీ హై జన్యుపరమైన జెనెటిక్ రిస్క్ ఉంది. సో ఫాదర్ మదర్ కనుక డయాబెటీస్ ఉంటే మనం ముందు నుంచే జాగ్రత్త వహిస్తూ సరైన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అవుతూ కనుక ఉంటే మనం ఈ రిస్క్ని తగ్గించుకోవచ్చు. అలాగే డిసీజ్ ఆన్సెట్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా గర్భధారణ సమయంలో కూడా గర్భిణీ స్త్రీలకి ఈ డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ డెలివరీ ఈ మధుమేహం అనేది తగ్గిపోతుందా, లేదంటే అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఒక రకమైన అపోహ అండ్ భయాందోళనతో ఉంటుంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, GDM అనే కండిషన్ ఉంది. అంటే ఇది వీళ్ళకి షుగర్ కేవలం ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వీళ్ళకి షుగర్కి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో అలా చూస్తే GDM జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వచ్చే డయాబెటీస్ని GDM అంటారు. దీనికి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే రొటీన్ డయాబెటిక్ మందులు వాడకూడదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకు తెలిసిందే 95% మందులు సేఫ్ కాదు, అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనం వాడము. అయితే ఏ మందులు సేఫ్ అని కనుక మనం చూసుకుంటే ఓన్లీ ఇన్సులిన్ అండ్ మెట్ఫార్మిన్, ఈ 2 మందులు మాత్రమే మనం ఇవ్వగలము ప్రెగ్నెన్సీలో. అయితే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో అంటే తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 2-3 నెలల్లో ఖచ్చితంగా షుగర్కి వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కానీ వీళ్ళకి ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 4-5 ఏళ్లలో అవ్వచ్చు, 7-8 ఇయర్స్లో అవ్వచ్చు, ఖచ్చితంగా ఫుల్ బ్లౌన్ డయాబెటీస్ మెలిటస్ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువ. అంటే ప్రెగ్నెన్సీలో మీకు డయాబెటీస్ వస్తే మీకు లేటర్ ఆన్ మీకు డయాబెటీస్ వచ్చే మాత్రం చాలా ఎక్కువ. అలాగే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉండటం వల్ల అంటే షుగర్ కంట్రోల్ సరిగ్గా లేదనుకోండి, బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇన్ఫాక్ట్ మదర్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, అండ్ డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి. సో బేబీ పెద్ద అంటే మ్యాక్రోసోమియా అంటాం, అంటే ఎక్కువ వెయిట్ ఉన్న బేబీ పుట్టడం ఒకటి, అది మంచి హెల్తీ బేబీ కాదు. బేసికలీ మ్యాక్రోసోమియాలో అంటే బేబీ యొక్క బరువు కనుక 4 kg అండ్ మోర్ ఉంటే అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెలివరీ. అంటే వీళ్ళకి ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాలి, వీళ్ళకి నార్మల్ వెజనల్ డెలివరీ చేయలేము. డెలివరీ టైంలో వీళ్ళకి PPH అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అవ్వచ్చు, డెలివరీ టైంలో బాగా ఎక్కువ రక్తస్రావం అవడం అవ్వచ్చు. దెన్ నీడ్ ఫర్ సిజేరియన్ అంటే ఆపరేషన్ చేసి మాత్రమే బేబీని బయటకు తీయాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువ. నార్మల్ వెజనల్ డెలివరీలో వీళ్ళకి షోల్డర్ డిస్టోసియా అనే కండిషన్ ఉంది, అంటే షోల్డర్ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల షోల్డర్ సరిగా మనం డెలివరీ చేయలేకపోవడం అవ్వచ్చు. షోల్డర్ డిస్టోషియా ఉన్న వాళ్ళలో ఎర్బ్స్ పాల్సీ కానీ అంటే బేబీ యొక్క నరాలు స్ట్రెచ్ అయ్యి ఒక రకమైన ఇర్రివర్సిబుల్ నర్వ్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ బోత్ మదర్కి బేబీకి షుగర్లో అంటే షుగర్ కంట్రోల్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా లేకపోతే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. కాబట్టి జెస్టేషన్ డయాబెటీస్ అనేది సీరియస్ గా తీసుకోవాలి, సరైన కంట్రోల్ అంటే వాటికి ఇంకా తీవ్రంగా మనం షుగర్ కంట్రోల్ చేయాలి. అంటే 90 ఫాస్టింగ్ ఉండేలాగా చూసుకోవాలి, 140 తిన్న తర్వాత ఉండేలాగా చూసుకోవాలి. అలాగే డే మొత్తం 24 గంటల్లో 150 దాటకూడదు. ఇలా కొంచెం స్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి నాన్ డయాబెటిక్ మదర్స్ కి ఎలాంటి రిస్క్ తేడా లేకుండా మనం డెలివరీ చేయొచ్చు. ఓకే, అసలు ముందుగా మనకి ఈ షుగర్ వ్యాధి అనేది వచ్చింది అని అసలు ఏ విధంగా నిర్ధారణ చేసుకోవాలి? సో ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో పెద్దగా సిమ్టమ్స్ అంటూ ఉంటాం. అంటే అన్లెస్ అది సీరియస్ షుగర్ అయ్యి 5-6 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, 300-400 షుగర్ ఉంటే తప్ప. సో అలా ఉన్న వాళ్ళకి 300-400 షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూరిన్ వెళ్ళిపోవడం కానీ, దాని వాళ్ళ బరువు తగ్గటం కానీ, హెచ్ఎక్సియా అంటారు, బరువు తగ్గటం, యూరిన్ ఎక్కువ వెళ్ళిపోవడం, బాగా ఎక్కువ ఆకలి వేయటం, ఇలాంటి రకరకాల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి రావడం ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ, ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఇవి లేకపోతే మీకు షుగర్ లేనట్టు కాదు. సో మీకు ఇనిషియల్ స్టేజ్ లో షుగర్ ఉంటే మీరు దాన్ని ఏ విధంగానూ మీరు కనుక్కోలేరు అన్ఫార్చునేట్లీ. సో అంటే షుగర్ యొక్క అంటే కనీసం 5-6 ఏళ్ల వరకు ఇంకా షుగర్ ఉంటే మీకు ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అది అన్ఫార్చునేట్లీ సిమ్టమ్స్ ఏమి చూపేది మీకు తెలియకపోవచ్చు. ఓన్లీ వే ఆఫ్ ఫైండ్ మీరు తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం మీ బ్లడ్ టెస్ట్ చేయడం. అది కూడా ఒక్క బ్లడ్ టెస్ట్ కాదు, 3 టెస్టులు చేయాలి. ఫాస్టింగ్ చేయాలి ముందు, అది కూడా 12 గంటల ఫాస్టింగ్ తర్వాత మనం చేయాలి. దాని తర్వాత తిన్న తర్వాత ఎంత ఉంది అనేది చూడాలి. దెన్ 3 నెలల కంట్రోల్ అంటే HbA1c అని ఒక టెస్ట్ ఉంది. ఇది గత 3 నెలల నుంచి షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అని కూడా మనం చూడొచ్చు. అట్లా సో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c ఈ 3 టెస్టులు చేసిన తర్వాతనే మనం ఖచ్చితంగా నిర్ధారణ కావచ్చు వాళ్ళకి షుగర్ ఉందా, లేదంటే షుగర్ వచ్చే రిస్క్ ఉందా కూడా మనం చెప్పొచ్చు. ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఉంది. సో ఇప్పుడు 5.8 HbA1c నుంచి 6.5 HbA1c వరకు ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం. వీళ్ళకి పెద్దగా మనం మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ
ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపటి డయాబెటిక్ పేషెంట్ కాబట్టి వీళ్ళకి ఇంటెన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వీళ్ళ బాడీ వెయిట్ నియంత్రణ చేసుకుంటూ వీళ్ళ క్యాలరీస్ అంటే వాళ్ళు తినే రోజు 24 అవర్స్ వాళ్ళు తినే క్యాలరీస్ నియంత్రించుకుంటూ షుగర్ కంప్లీట్గా మానేసి బెల్లం కానీ షుగర్ కానీ హనీ కానీ ఇవన్నీ ఇన్ఫాక్ట్ టీ కాఫీలో కూడా షుగర్ అవి వేసుకోకుండా ఉండేలాగా చూసుకుంటూ దెన్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అనుకుంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్ మనం నాన్ డయాబెటిక్ రేంజ్ కూడా మనం పుష్ చేయగలం. అలాగే అలా చేయకపోతే వీళ్ళు ఖచ్చితంగా 2-3 ఏళ్ళలో అవ్వచ్చు, కొన్ని నెలల్లో అవ్వచ్చు, వీళ్ళకి ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వస్తుంది. అప్పుడు ఇంక వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో ఎన్నో రకాల మందులు అనేవి వస్తున్నాయి. అంటే ఇది వాడటం వల్ల షుగర్ని మూలాల నుంచి కూడా తరిమేయొచ్చు అన్నవి కూడా మనం వింటున్నాం. అంటే ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఒకవేళ షుగర్ వస్తే ఈ మందులు వాడటం లేదా పలానా మందులు వాడటం వల్ల నిజంగానే షుగర్ అనేది మొత్తంగా అంటే శాశ్వతంగా నిర్మూలించడానికి వీలుంటుందా? సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే 2 ఆన్సర్స్ ఇవ్వాలండి. బేసిక్గా ఏంటంటే కొంతమందిలో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది పాసిబుల్. అంటే ఖచ్చితంగా వీళ్ళకి షుగర్ లేకుండా మనం చేయగలం. అయితే ఈ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువ. ప్రాబబ్లీ 30% మందిలో మనం షుగర్ అసలు వీళ్ళకి లేకుండా మనం చేయగలం. అది కూడా ప్రొవైడెడ్ వాళ్ళకి అధిక బరువు వల్ల అధిక బాడీ ఫ్యాట్ ఉండటం వల్ల కనుక వాళ్ళకి షుగర్ వస్తే వాళ్ళని మనం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేదు వాళ్ళకి హై జన్యుపరమైన రిస్క్ ఉండి వాళ్ళు సన్నగా ఉన్నా కూడా కనుక వాళ్ళకి షుగర్ ఉంటే వాళ్ళకి మనం కంప్లీట్గా షుగర్ నుంచి విముక్తి మాత్రం ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళలో ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలం, క్యూర్ పాసిబుల్ కాదు. కానీ కొంతమందిలో మాత్రం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఖచ్చితంగా పాసిబుల్. అంటే మనం దాన్ని క్యూర్ కూడా చేయొచ్చు. సో దీనికి రకరకాల మార్కెట్లోనే అంటే ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ఐడిఎఫ్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ అవ్వచ్చు, ఏడిఏ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అవ్వచ్చు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే బాడీ వెయిట్ ని నియంత్రించుకుంటూ అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ మనం తగ్గించుకుంటూ తగ్గించే విధంగా షుగర్ కంట్రోల్ కూడా చేసే కొన్ని మందులు ఉన్నాయి. కొన్ని క్లాసెస్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మందులు ఉన్నాయి. అవి సెమాగ్లూటైడ్, లీరాగ్లూటైడ్, దెన్ డ్యూలాగ్లూటైడ్, ఇట్లా 3 మందులు ఒక క్లాస్ నుంచి. దెన్ SGLT2 ఇన్హిబిటర్స్, ఎంపాగ్లిఫ్లోజిన్, యాపాగ్లిఫ్లోజిన్, క్యానాగ్లిఫ్లోజిన్, ఇలా ఈ 2 మందుల కాంబినేషన్ మెట్ఫార్మిన్ తో కనుక మనం యూజ్ చేస్తే బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలో అంతే ఫ్యాట్ ఉండే విధంగా మనం నియంత్రించవచ్చు. అధిక బరువును మనం తగ్గించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 95 kg పర్సన్ అతను కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years 75 kgs వస్తే ఆయనకి డయాబెటీస్ ని మనం రివర్సల్ చేసినట్టే. సో ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. మీరు ప్రాబబ్లీ మీకు ఫ్యాట్ వల్లనే కనుక డయాబెటీస్ వచ్చుంటే ఆ ఫ్యాట్ తగ్గించడం వల్ల మిమ్మల్ని నాన్ డయాబెటిక్ ఆర్ మీ డయాబెటీస్ ని రివర్స్ చేసే విధంగా కూడా మందులు అవైలబుల్. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది అని అంటే వాళ్ళు ఫస్ట్ చూసేది హోమ్ రెమెడీస్ గురించి చూస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ఉండి దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందా అని, హోమ్ రెమెడీస్ ఏవైనా ఉంటాయా అని చాలామంది వాటి వైపే మొగ్గు చూపుతుంటారు. సో మరి ఎక్కువగా అంటే మనకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉండే హోమ్ రెమెడీస్ ఏవైనా ఉన్నాయా? సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ హెల్ప్ అవుతాయి, దాంట్లో డౌట్ ఏం లేదండి. అంటే ప్రీ డయాబెటీస్ అంటే వీళ్ళకి ఇంకా ఫుల్ బ్లోన్ షుగర్ రాలేదు. అంటే వీళ్ళకి HbA1c ఫర్ ఎగ్జాంపుల్ 6 అవ్వచ్చు, 6.2 అవ్వచ్చు. ఇలాంటి పీపుల్ కి మాత్రం మనం హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేయొచ్చు. కానీ మీకు HbA1c అనేది 6.5 దాటితే మీ హోమ్ రెమెడీస్ తో పాటు ఖచ్చితంగా మందులు వేసుకోవాలి. సో హోమ్ రెమెడీస్ అంటే ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు డైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తినచ్చు ఏం తినకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి 70% షుగర్ కంట్రోల్ కి హెల్ప్ చేసే ద పిల్లర్స్ ఆఫ్ మేనేజ్మెంట్. షుగర్ మేనేజ్మెంట్ లో ఇవి అంత ఇంపార్టెంట్. సో మనం ఏం తినకూడదు ఏం తినాలి ఈ డైట్ గురించి కనుక చర్చించుకుంటే ఇప్పుడు మెయిన్లీ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే తినగానే జీర్ణం అయిపోయి ఇమీడియట్ గా అబ్జర్వ్ అయిపోయి షుగర్ బాగా పెరిగే విధంగా ఉండే ఫుడ్స్ ని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. సో వీటిని మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అవ్వచ్చు, దెన్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా అవ్వచ్చు. ఇలాంటి ఫుడ్స్ తీసుకోగానే మనకి ఇమీడియట్ గా ఒక గంటన్నరలో మళ్ళీ ఆకలేస్తుంది. మీరు గమనించి ఉంటారు, 4 ఇడ్లీలు తిన్నారనుకోండి గంటన్నరలో మీకు మళ్ళీ ఆకలేస్తుంది. అదేవిధంగా మల్టీ గ్రెయిన్ తో చేయబడిన రోటీ ఒక 2 తిన్నారనుకోండి మీకు 3 గంటల వరకు ఆకలి వేయదు. సో ఎందుకు అంటే ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తీసుకుంటే ఇవి ఎక్కువసేపు మీకు ఆకలి వేయకుండా ఉంటాయి. దాని ఇంటెస్టైన్ లో ఇమీడియట్ గా అబ్జర్వ్ అవ్వకుండా కూడా ఉంటాయి కాబట్టి మనకి వెంటనే ఆకలి వేయదు. సో ఇలాంటి ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్, కార్బోహైడ్రేట్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఫైబర్ బాగా ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ అని మనం పరిగణించవచ్చు.
సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే బేసికలీ వెజిటబుల్స్. ఓకే. సో పచ్చి కూరగాయలు మేము రికమెండ్ చేస్తుంటాం. హ్మ్. వెజిటబుల్ సలాడ్స్, పొటాటో, క్యారెట్, కీరా, పల్సెస్, బీన్స్, లెగ్యూమ్స్, యూనో దెన్ మిల్లెట్స్ వస్తున్నాయి ఈ మధ్య అందరూ వాడుతున్నారు. మిల్లెట్స్ ఆఫ్ కోర్స్ మంచివి, కాకపోతే ఒక పూట రోజు మొత్తంలో 2-3 పూటలు కాకుండా ఒక పూట వాడటం అనేది హ్మ్. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. 3 పూటలు వాడితే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ విధంగా సో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ దెన్ సోయా మిల్క్, సోయాకి సంబంధించిన అన్ని ఫుడ్స్ మంచివే. హ్మ్. అంటే ప్రొవైడెడ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అవి వేయకుండా, షుగర్ యాడ్ చేయకుండా ఉన్న సోయా మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచిది. దెన్ సోయా బీన్స్ చాలా మంచివి. సోయాతో చేసిన తోఫు కానీ ఇవన్నీ ప్లాంట్ ప్రోటీన్ కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన డైట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డయాబెటిక్ పేషెంట్. అలాగే మనం మిల్క్, రెగ్యులర్ మిల్క్ చూసుకుంటే మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించిన ఫ్యాట్ తీసుకోవడం అనేది రికమెండెడ్. అంటే 2% ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోవడం కానీ, దెన్ దాంతో చేయబడిన కర్డ్ కానీ, మిల్క్ అండ్ కర్డ్ ఖచ్చితంగా మంచివే, ప్రొవైడెడ్ అవి ఫుల్ ఫ్యాట్ కాకపోతే. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే స్నాకింగ్ కి ఇవి హెల్ప్ అవుతాయి డైరీ ప్రొడక్ట్స్ అవి. అంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 1 o'clock కి, ఎప్పుడో నైట్ 8:30కి డిన్నర్ చేస్తాం కాబట్టి ఈ మధ్యలో ఆకలి వేస్తుంది కాబట్టి 5 o'clock కి మీరు మిల్క్ కానీ కర్డ్ కానీ ఇలాంటివి తీసుకుంటే అవి హెల్తీ స్నాకింగ్ కాబట్టి మీకు షుగర్ వెంటనే స్పైక్ అవ్వదు. అలాగే మీకు ఆకలి కూడా వేయదు. ఆకలి వేస్తుంది అనుకోండి, మీరు డిన్నర్ 8:30 బదులు 7:30కి చేస్తారు, చాలా ఎక్కువ తింటారు. అంటే మామూలుగా 1.5 చపాతీ 2 చపాతీ తినేవాళ్ళు మీరు 3 చపాతీలు తింటారు ఆకలి వేస్తుంది కాబట్టి. సో ఇలా స్నాకింగ్, హెల్తీ స్నాకింగ్ వల్ల మీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ డ్యూరింగ్ లంచ్, డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మనం తగ్గించుకోవచ్చు. అంటే ఈ తినగానే వచ్చే పోస్ట్ ప్రాండియల్ స్పైక్ అంట, షుగర్ లెవెల్ అనేది ఒక పీక్ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి అలా వెళ్లకుండా మనం ఖచ్చితంగా ఇలాంటి డైట్ ఫాలో అవుతే మనకు హెల్ప్ అవుతుంది. ఓకే. అదేవిధంగా మనం ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువగా కాకరకాయ రసం, అదేవిధంగా అలోవెరా జ్యూస్ తాగుతూ ఉంటారు. వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం అనేది కలుగుతుంది? అది లేదండి, దేర్ ఇస్ నో ప్రూవెన్ బెనిఫిట్ విత్ దిస్. అంటే కాకరకాయ అది నష్టం లేకపోవచ్చు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల, బట్ దానివల్ల మీకు షుగర్ ఇంప్రూవ్ అవుతుంది అని ఎవరైనా కనుక క్లెయిమ్ చేస్తే దాంట్లో మాత్రం నిజం లేదు. బట్ దానివల్ల నష్టం ఉందా అలోవెరా జ్యూస్ అండ్ కాకరకాయ జ్యూస్ అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. బట్ మేమైతే రొటీన్ గా రికమెండ్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఎవరికైతే ఉందో వాళ్ళు ఎటువంటి వ్యాయామం చేస్తే మంచిది, ఎన్నిసార్లు చేయాలి రోజులో? సో అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, ఇన్ఫాక్ట్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కనుక మీరు 45-50 కంటే తక్కువ ఉంటే మేము చేసే రికమెండేషన్ ఏంటంటే వెయిట్ ట్రైనింగ్. అంటే ఇవాళ మీరు వెయిట్స్ చేస్తే, ఇప్పుడు బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ ఇట్లా ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ మీరు మజిల్ ట్రైనింగ్ చేస్తూ, రేపు అంటే ఇవాళ మజిల్ ట్రైనింగ్ చేస్తే రేపు ఎక్సర్సైజ్ అంటే కార్డియో చేసేలాగా, అంటే రన్నింగ్ చేసేలాగా, ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ సైకిల్ మీద కూర్చొని మీరు పెడలింగ్ చేయడం కానీ, సో దాన్ని స్విమ్మింగ్ చేయగలిగితే స్విమ్మింగ్ కానీ. సో ఎప్పుడైనా కార్డియో అండ్ వెయిట్ ట్రైనింగ్ ఆల్టర్నేట్ డే చేయడం అనేది చాలా మంచి బెనిఫిట్స్ తీసుకొస్తుంది. సో కార్డియో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ ని పెంచే ఎక్సర్సైజ్. అంటే లంగ్స్ యొక్క రిజర్వ్ ని పెంచుతుంది, హార్ట్ యొక్క రిజర్వ్ కూడా పెంచుతుంది. రిజర్వ్ అంటే ఏంటి అంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు అది ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. అంటే మీకు హార్ట్ లో సపోజ్ 40% బ్లాక్ ఉందనుకోండి, మిగిలిన 60% మాత్రమే బ్లడ్ ఫ్లో అవుతుంది. అయితే మీరు కనుక ఎక్సర్సైజ్ తరచూ ఒక 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తుంది అనుకోండి, మీకు ఆ బ్లాక్ ని బైపాస్ చేసే విధంగా కొలాటరల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాన్ని కార్డియాక్ రిజర్వ్ ఇంప్రూవ్ చేయడం అంటారు. అలాగే లంగ్స్ రిజర్వ్ అంటే మీరు కనుక 6 months నుంచి ఆర్ మోర్ మంచి ఎక్సర్సైజ్ నడుస్తూ ఉన్నారనుకోండి, మీ లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజనేషన్ జరిగే కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఈ కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ అనేది మనం కార్డియో అంటే ఇప్పుడు అది రన్నింగ్ కావచ్చు, ట్రెడ్మిల్ కానీ, లేదంటే ఎక్సర్సైజ్ సైకిల్ కానీ, దెన్ స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కార్డియో ఎక్సర్సైజెస్ అయితే మనం వెయిట్ ట్రైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మజిల్ మాస్ పెంచుకోవడం ద్వారా మనం షుగర్ నియంత్రించుకోవచ్చు. సో అలాగే అంటే ఇప్పుడు సపోజ్ అఫ్ కోర్స్ 50-60 దాటిన వాళ్ళు మేము అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయమని రికమెండ్ చేయము, ఎందుకంటే ఆర్థరైటిస్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి. బట్ యంగర్ పేషెంట్స్ డయాబెటిక్ కనుక ఉంటే మీరు మజిల్ మాస్ కనుక పెంచగలిగితే ఖచ్చితంగా మీ షుగర్ నియంత్రణలోకి వస్తుంది. మీ షుగర్ వాడాల్సిన ఇన్సులిన్ అమౌంట్ తగ్గించుకోవచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు, డోస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు షుగర్ వ్యాధి ఎవరికైతే ఉందో వాళ్ళకి మూత్ర విసర్జన అనేది ఎక్కువగా జరుగుతుంది అని మీరు చెప్పారు. సో మరి ఆ విధంగా ఎక్కువగా మూత్ర విసర్జన అనేది జరిగినప్పుడు మనం తీసుకునే వాటర్లో ఉండే విటమిన్స్ అనేవి వాళ్ళ శరీరంలోకి అందవు. సో మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటే మంచిది? అంటే ఆ విటమిన్స్ అందడానికి అవి ఏవైతే పోషణను మన శరీరానికి అందిస్తాయో సో అదే విటమిన్స్ ఉన్న ఆహారం ఏదైతే తీసుకుంటే మంచిది?
సో బేసికలీ విటమిన్స్ లో రెండు రకాలండి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఇంకోటి వాటర్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే మెయిన్లీ బి కాంప్లెక్స్, B1, B2, B6, B12 ఇవన్నీ కూడా. దెన్ విటమిన్ సి కూడా. సి అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని వాటర్ సాల్యుబుల్. అంటే మనం అవి వాటికి ఎక్కువ తీసుకున్నా కూడా నష్టం లేదు, ఎందుకంటే యూరిన్లో వెళ్ళిపోతాయి కాబట్టి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అలా కాదు, అవి ఫ్యాట్ లో వెళ్ళి పేర్కొంటాయి. విటమిన్ ఏ అవ్వచ్చు, డి అవ్వచ్చు, ఈ కానీ, కే కానీ, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి అవి బాడీలో పేర్కొంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా నియంత్రిస్తూ వాటిని సప్లిమెంట్ చేయాలి. బి అండ్ సి విటమిన్స్ లో మనం అంత కేర్ఫుల్ గా అంటే ఆచితూచి ప్రతిరోజు ఇంత వేసుకోవాలనేది అవసరం లేదు బి అండ్ సి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ యూరిన్ పాలియూరియా వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. డిహైడ్రేట్ అవుతూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్. సో వీళ్ళు ఇన్ఫాక్ట్ వాటర్ ఇంటేక్ పెంచాలి. అంటే ఒక పక్క యూరిన్ నియంత్రణ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ కూడా పెంచాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మందులు SGL ఆస్మోటిక్ డయాలసిస్ అనే కండిషన్, అంటే షుగర్ బాడీలో ఉండటం వల్ల షుగర్ యూరిన్ లో వెళ్ళిపోతున్నప్పుడు దాంతో పాటు వాటర్ తీసుకెళ్తుంది. షుగర్ ఇది పెద్ద మాలిక్యూల్ కాదు. సో మనం షుగర్ లెవెల్ కనుక 200 నుంచి 150 తీసుకొస్తే, ఆర్ 300 నుంచి 150 తీసుకొస్తే వీళ్ళలో ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సిన అనిపించడం కానీ ఆర్ అమౌంట్ ఆఫ్ యూరిన్ పోవటం కానీ తగ్గుతుంది. సో పాలియూరియా అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి యూరిన్ లో కూడా షుగర్ వెళ్ళిపోతుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. జెనటల్ మైకోటిక్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటా, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో జెనటల్ ఏరియా క్లీన్ గా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి షుగర్ పేషెంట్ కి ఖచ్చితంగా ఉంది. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి చెప్తారా? సో చికిత్సలు అంటే బేసికలీ సర్జికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఒక కండిషన్, అంటే వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే మెటబాలిక్ సర్జరీ అని ఇప్పుడు అందుబాటులో ఉంది. అందరికీ చేయము. ఇది ఎవరికి చేస్తాము? తీవ్రమైన ఒబిసిటీ ఉండి, ఊబకాయం ఉండి, అంటే వీళ్ళ బరువు ప్రాబబ్లీ 109, 110 kgs ఆర్ మోర్ ఉండి, వీళ్ళలో BMI బాడీ మాస్ ఇండెక్స్ అనేది 35 ఆర్ మోర్ ఉంది, లేదంటే 30 అంటే ఎబోవ్ ఉంది. వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ షుగర్తో పాటు కిడ్నీ కానీ, లివర్ కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా ఈ మెటబాలిక్ సర్జరీ ఆర్ బేరియాట్రిక్ సర్జరీ అని మనం రికమెండ్ చేస్తాం. దీంట్లో ఏం చేస్తారు ముఖ్యంగా అంటే స్టమక్ యొక్క వాల్యూమ్ తగ్గిస్తారు. బేసిక్ గా స్లిమ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అంటే స్టమక్ ఒక సాక్ లాగా ఉండేది స్టమక్ ట్యూబ్ లాగా అవుతుంది. దాని ఇంటెస్టైనల్ ఇంటర్పోజిషన్ అనే ఐలియల్ ఇంటర్పోజిషన్ అనే ఒక కండిషన్ కూడా ఉంది. సో ఇలా ఈ రెండు జాయిన్ చేసే సర్జరీ మెటబాలిక్ సర్జరీ. కానీ ఇది అందరికీ మాత్రం రికమెండ్ చేయము. దీనివల్ల కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో, అంటే బాగా ఉప్పుకాయం ఉండి, వీళ్ళలో తీవ్రమైన షుగర్ ఉండి, వీళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ 150, 120 మోర్ పర్ డే కనుక ఉంటే వీళ్ళకి మనం మెటబాలిక్ సర్జరీ ఆర్ బేరియాట్రిక్ సర్జరీ చేసి వీళ్ళ బరువుని మనం ఆల్మోస్ట్ 2 years లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ 20-30 kgs తగ్గించగలం. అలా తగ్గిన ఆటోమేటిక్ షుగర్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలా కొద్ది మందిలో, అంటే 100లో ప్రాబ్లీ 3-4 ఈ మెటబాలిక్ సర్జరీ అనేది హెల్ప్ అవుతుంది. మరి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మెటబాలిక్ సర్జరీ చేసుకున్నాం కదా, నాకు ఇంకా పర్వాలేదు, నేను ఫుడ్ హ్యాబిట్స్ లో నాకు ఫుడ్ నియంత్రణ చేసుకోకర్లేదు అనుకుంటే, మెల్లగా ఒక 6 months 1 year తర్వాత మీకు ట్యూబ్ లాగా ఉన్న స్టమక్ ఒక పౌచ్ లాగా తయారవుతుంది. దానివల్ల మళ్ళీ బెనిఫిట్స్ అంతా పోతాయి. సో ఖచ్చితంగా మీరు డైట్, ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెటబాలిక్ సర్జరీ కనుక చేసుకుంటే దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతే స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మీరు మెయింటైన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ బెనిఫిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సర్జరీస్ అయిన తర్వాత కూడా డైట్, అదేవిధంగా మీరు చెప్పిన సలహాలు, సూచనలు అవి కంటిన్యూ చేయాల్సి ఉంటుందంటారు. సో ఇక చాలా చక్కగా వివరించారండి. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా ఎటువంటి సలహాలు పాటించాలి, అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి, అండ్ ఇప్పుడు ఏ చికిత్సలు అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని డాక్టర్ల పర్యవేక్షణలో సూచించడం కూడా జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.